కడుపు నిండా అంత ఆహారం తింటే ఓర్వలేరు కొంతమంది విశ్వాసులు. దైవజనుడు పచ్చగా కనపడితే ఓర్వలేరు. ఏ దైవజనుడు అనేవాడు ఒక శుద్ధమైన వస్త్రం కట్టకూడదా? కడుపు నిండా పట్టడన్నా మంచిగా తినకూడదా? తన భార్య బిడ్డలకు మంచి పంట కొనుక్కోకూడదా? వాళ్ళకి తృప్తిగా పెట్టుకోకూడదా? ఏ పొద్దు నీకోసం ప్రార్థన చేసి భర్త ఒక చెప్ప, భార్య ఒక చెప్ప, పిల్లలు 2 చెప్పులు తీసుకోవాలి, అయితే 3 చెప్పులు 4 చెప్పులు, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని చెప్పులు తీసుకొని కొంపలం అడుక్కుంటుంది కదా. దైవజనుడు అప్పుడు బాగుంటుందా మీకు? కొంతమంది విశ్వాసుల బుద్ధి దైవజనుడికి అట్లాంటి ఇల్లు ఎందుకు అంటాడు? మరి ఎందులో ఉండాలా? నిలవరమైన నివాసం ఉంటే తప్ప దైవజనుడికి అవసరం దేవుడిచ్చాడు, నిర్మించాడు. అవసరమైతే దైవ సేవకు అవసరమైతే నిర్దాక్షిణ్యంగా దాన్ని బలిపీఠం ఎక్కిస్తాడు. కారు కొనుక్కుంటే ఏడుస్తారు విశ్వాసులు. దైవజనుడికి ఆ కారు ఎందుకు, ఈ కారు ఎందుకు? అరే పిచ్చి మొహమా, మా దైవజనుడికి పట్టడన్నం దేవుడు పెట్టినందుకు స్తోత్రం, ఒక మంచి నివాసం ఇచ్చినందుకు స్తోత్రం, వాహనం ఇచ్చినందుకు కూడా స్తోత్రం అనుకోవాలి. ఎందుకో తెలుసా? దైవజనుడికి దేవుడు ఇచ్చినవి దైవజనుడికి మాత్రమే కదా, నీవి కూడా. రేపు నీకు ఏదన్నా ఇబ్బంది వస్తే తన ఇంట చేర్చుకోవడం, నీకే ప్రమాదం వస్తే ఆ